హాయ్ శివ. హాయ్ సతీ. యూ లుక్ సో హ్యాపీ శివ. వీడు నీకెప్పటి నుంచి తెలుసమ్మా? అది ఆఫీస్లో జాయిన్ అయినప్పటి నుంచి పరిచయమైనామమ్మా. ఓ Even he seems fine and he's chill. యా, అదే కదా నాకు కూడా అర్థం కావట్లేదు. హౌ కెన్ హీ? శివని దీనికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నానమ్మా. అవునా శివ? ఎప్పుడు చెప్పలేదు? హే, అలాంటిది ఏం లేదు. వీళ్ళిద్దరూ ఊరికే అనుకుంటూ ఉంటారు. మనం వెళ్దాం పద. నా మీద ఉన్న ప్రేమంతా పోయిందా శివ? ఇప్పుడు నేను నిన్ను మర్చిపోయా అని హ్యాపీగా ఫీల్ అవుతున్నావా? నీ మీద నా ప్రేమ పోయిందని బాధపడుతున్నావా? నటన సతీ, ఏంటి? నటన సతీ, నటిస్తున్నా. హలో సతీ, అంతా ఓకేనా? నిన్న సడన్గా కాల్ కట్ చేసావు. శివ, నన్ను ఎప్పటికీ మర్చిపోకపోతే? అలా ఏం అవ్వదు సతీ. నథింగ్ ఈజ్ పర్మనెంట్. ఎవ్రీథింగ్ విల్ చేంజ్ విత్ టైం. విత్ ద టైం వాడి ప్రేమ పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు వంశీ. సరే, అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? దీనికి ఒకటే సొల్యూషన్ వంశీ. ఏంటది? హీ షుడ్ నో దట్ ఐఎమ్ నాట్ స్పెషల్ అండ్ హీ షుడ్ సీ బియాండ్ మీ. శివ, సతీని కలిసావా? శివ, ఏం చేస్తున్నావు శివ నువ్వు అసలు? దాన్నెందుకు పిచ్చిదాన్ని చేస్తున్నావు? ఆల్రెడీ నీ ప్రేమని చెప్పావు కదా శివ, ఇంకేంటి? నా ప్రేమని చెప్పడానికి కాదు పావని ప్రేమించింది. మరి ఇంకెందుకు ప్రేమించావు శివ? చెప్పు, ఎందుకు ప్రేమించావు? దాన్ని పిచ్చిదాన్ని చేయడానికా? పెళ్లి చేసుకోవడానికి పావని. శివ, ఆర్ యు మ్యాడ్? పిచ్చి పట్టిందా? ఇంకో 14 days లో దాని పెళ్లి. తెలుసు పావని. తెలిసి కూడా ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా శివ? సారీ పావని, నా మనసులో నుంచి బయటికి వచ్చేసే పావని. అదేదో దాని పెళ్లి ఫిక్స్ అవ్వక ముందే రావాల్సింది. శివ, హ, నీ బాధని నేను అర్థం చేసుకోగలనురా. బట్ ప్లీజ్ ఈ విషయాన్ని ఇంకా కాంప్లికేట్ చేసుకోకు శివ. దానికి అదే చెప్పాను, నీకు కూడా అదే చెప్తున్నాను. ఇంకా 14 days శివ. ఇంకో 14 days దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలురా. 14 years ఉన్న పావని డిస్టర్బ్ చేయకుండా ఈ 14 days పెద్ద కష్టమేం కాదు. ఐమ్ సారీ శివ. పర్లేదు పావని, ఐ కెన్ అండర్స్టాండ్. ఐ షుడ్ అండర్స్టాండ్. బాయ్. అన్నా నమస్తే. రా వీరురా, ఏంది ముచ్చట? ఏముంటుందన్నా, పెళ్ళికి 14 రోజులే ఉంది, ఇంట్లో సందడి లేదేందన్నా? అందరూ హైదరాబాద్లో ఉంటారు,
అంతా బిజీ బిజీ. పెళ్ళికి 5 రోజుల ముందు వస్తామని చెప్పారు. హైదరాబాద్ మొత్తం ఖరాబ్ అయిపోయిందనా. ఎవ్వరు చూడా చిన్న చిన్న బట్టలు వేసుకొని ఎట్లా పడితే అట్లా తిరుగుతుర్రు. కలికాలం. అరే ఒక్క పిల్ల కూడా చున్నీ వేసుకోగా చూడలేనా. సతీ, నానా చున్నీ లేకుండా ఎడిగిపోతున్నావు, లోపల పో. అనా నేను వస్తా. నిన్న రాత్రి 9 వరకు రాలేదు, ఎడిగిపోయాను. అది ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను నాన్న. ఫ్రెండా? ఎవరా ఫ్రెండు? శివ అని. శివ ఏడుంటాడు? ఆ హనుమాన్ టెంపుల్ వెనుక వీధి నాన్న. వాళ్ళమ్మ టీచర్. నానా నాన్న లేరు. లేడా? వాళ్ళమ్మ పేరు? అవని. సోషల్ టీచర్ కదా? హా, మీకెలా తెలుసు నానా? నాకు తెలిసేది ఏందమ్మా, ఊరు మొత్తం తెలుసు. ఆమెది లవ్ మ్యారేజ్ కదా. అవునా? మరి శివ నాకెప్పుడు చెప్పలేదు. అసలు ఈ శివ ఎక్కడ పరిచయం అయిందమ్మా నీకు? అది హైదరాబాద్లో మేమిద్దరం సేమ్ ఆఫీస్ నాన్న. అక్కడే పరిచయం అయ్యాం. ఏంది వాడు హైదరాబాద్లో జాబ్ కూడా చేస్తుండా? మన ఊళ్ళో పనికిమాల వీడియోలు ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చుంటాడు కదా. అంటే ఏంటి నాన్న? ఏం లేదులేమ్మా. అంత వెటకారంగా ఎందుకు మాట్లాడుతున్నారు? వెటకారం ఏం లేదు సతీ, వాళ్ళు అలాగే జనం. అప్పట్లో వాళ్ళ నాన్న మన ఇంటికి రావాలంటే 1/2 కిలోమీటర్ దూరంలో చెప్పులు ఇడిసి వచ్చేటోడు. నానా సీరియస్లీ? ఆ, నిజమమ్మా. నేను అలా అనలేదు. ఇంత దారుణంగా ఆలోచిస్తారా? ఈ రోజుల్లో కూడా ఇలా ఎలా థింక్ చేస్తారు నానా? నేను చెప్పేది ఇప్పుడు గురించి కాదు, అప్పటి గురించి. అమ్మా సతీ, సతీ పాప ఏంటి? ఇట్రా కూర్చో. దేనికి? రమ్మని చెప్తున్నా కదారా, రామ్మా. సారీ అమ్మా. నాకేం అక్కర్లేదు. అరే, కాలు పట్టుకోమంటావా? నానా సారీ చెప్పినగా తల్లి. ఇంకెప్పుడు అలా మాట్లాడకూడదు. మాట్లాడను. ప్రామిస్. ప్రామిస్. అమ్ముండుంటే బాగుండేది కదా నానా. డెకరేషన్ ఫోటోలు వచ్చినాయి, సెలెక్ట్ చేద్దాం. ఇది సెట్ నానా. శివ, ఏమైనా తాతావా? వద్దమ్మా. పోనీ అటుకులు ఉప్మా చేయనా? వద్దమ్మా. ఏం తిన్నంటావేంట్రా? మరేం తింటావు? అన్నా, ఆ, ఎడిటింగ్ అయిపోయిందా? అయిపోయిందన్నా. పూలు వేసినావా? పూలు వేసినా అన్న. పెట్టు చూద్దాం. వేసినా అన్న. పెట్టు చూద్దాం ఎన్ని పూలు వేసినావు. ఏయ్, పూలు 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 వేసినా అని చెప్పినా కదా. అస్సలు వేసుకోవాలి పర్లేదు. అన్నా కోపంగాకే పూలు ఏం లేదన్నా, వేసినా అన్నావు కదా, నీ మీద నమ్మకం లేదా? భరోసా ఉందన్నా. ఇంకా పెన్ డ్రైవ్ ఇస్తే ఏయ్, పెన్ డ్రైవ్ లేదు, గిన్ డ్రైవ్ లేదు. వాట్సాప్లో వీ ట్రాన్స్ఫర్ లింక్ పంపుతా, పోయి డౌన్లోడ్ చేసుకో. జియో ఉన్నది కదా. గట్లా ఫోన్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చా అన్న? అదేగా చెప్పేది. గుస్సా ఎందుకు అవుతున్నావు అన్న? సరే అన్న, నేను చూసుకుంటా వాట్సాప్లో. పైసలు గూగుల్ పే చేస్తా అన్న. అన్నా, అన్నగా పూలు అన్నా వేసినా అన్నావుగా,
సరే అన్న. ఎందుకురా అంత కోపం? మరేందమ్మా పువ్వులై ఈడై ఆడై వీడియోలోకి వెళ్ళి పువ్వులు రావాలని చిరాకు రాదా? ఎవరిష్టం వాడిదిరా. వాడు నీకు డబ్బులు ఇచ్చేది దేనికి? వాడికి నచ్చినట్టు ఎడిటింగ్ చేస్తావనే కదా. కానీ పువ్వులు అవన్నీ పాత జమానా కదమ్మా, చాలా గలీజ్ ఉంటాయి. అందరికీ ఒకటే నచ్చాలని రూల్ లేదు. ఒక్కొక్కరిష్టం ఒక్కోలా ఉంటుంది. వాడికి ఆ పోల్ ఎడిటింగ్ మంచిగా అనిపిస్తుందేమో. నా కళ్ళకి సతీ మంచిగా అనిపించినట్టు. శివ, ఎక్కడో కోపం ఎక్కడో చూపించుకు శివ. హలో. హలో, ఏంటి శివ కాల్ లిఫ్ట్ చేయట్లేదు? అది సర్లే, కలుద్దామా శివ? దేనికి సతీ? దేనికంటావేంటి? కలవకూడదా? ఎందుకు కలవాలి సతీ? అసలు అవసరమేముంది? అయిపోయిందేదో అయిపోయింది సతీ, మళ్ళీ కలిసి ఏం చేస్తా? అది కాదు శివ. సతీ అసలు మళ్ళీ నా లైఫ్లోకి ఎందుకు వచ్చావు సతీ? నువ్వు నన్ను వదిలేసి ఉండొచ్చుగా. నాకేమైతే నీకెందుకు సతీ? ఒక్కసారి కలువు శివ, మాట్లాడాలి. నాకు మాట్లాడాలని లేదు సతీ. ఏంటి? సతీ సతీ సారీ సతీ. ఏం అక్కర్లేదు నీ సారీ. భావని కాల్ చేసింది సతీ. అదే నిన్ను డిస్టర్బ్ చేయొద్దని చెప్పింది. నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావని నేనేం చెప్పలేదు శివ దానికి. నాకు తెలుసుగా సతీ నిన్న నేనేం చేశాను. అయినా అది చెప్పినవన్నీ చేస్తున్నట్టు ఎందుకా బిల్డప్? నేనే కలవమంటున్నాను కదా. ఎక్కడ కలుద్దాం సతీ? హాయ్, హలో. నైస్ టు మీట్ యూ. సతీ, మీ సిటీలో ఇట్లా పొలాలు ఉండవు కదా, మరి ఎట్లా బతుకుతారు? ఏయ్ అంటే అది కాదు బావా, స్వచ్ఛమైన గాలి ఉండదు కదా అంటున్నా. ఎయిర్ ప్యూరిఫైర్స్ పెట్టుకొని బ్రతికే వాళ్ళు కూడా ఉంటారు అదితి. ఎయిర్ ప్యూరిఫైయర్సా? అదేంది? గాలిని ఫిల్టర్ చేసేది. ఏంది, వాటర్ ఫిల్టర్ లెక్కనా? ఏందో. నేను చంప దగ్గర నీళ్ళు తాగుతూ ఉంటా, మీరు నడువురి, ఆడ నెమలు కూడా వస్తాయి. సరే నువ్వు సతీ అక్కడ కూర్చుందామా? తననెందుకు తీసుకొని వచ్చా శివ? అంటే మన ఇద్దరిని ఇలా చూస్తే బాగోదని, అంటే ఎలాగో నాకు కాబోయే పిల్లమే కదా అని తీసుకొచ్చా. మన విషయం తనకు తెలుసా? తెలీదు, కానీ టైం చూసుకొని చెప్పేస్తా. అదితిని లవ్ చేస్తున్నావా శివ? ఒకేసారి పుడతాం, ఒకేసారి చచ్చిపోతాం, ఒకేసారి ప్రేమిస్తాం సతీ. జీవితం చాలా పెద్దది శివ. ఇంత పెద్ద జీవితంలో ఒక్కరినే ప్రేమిస్తావా?
ఇప్పుడు అవన్నీ ఎందుకులే సతీ. లైఫ్ ఎప్పుడు ఒక్క పర్సన్తోనో ఒకటే గోల్తోనో ముడిపడి ఉండకూడదు శివ. ఇప్పుడు ఒకడు ఒక అమ్మాయిని లవ్ చేశాడు, ఆ అమ్మాయి చచ్చిపోతే వాడు కూడా చచ్చిపోవాలా? వాడికంటూ ఒక లైఫ్ ఉంటుంది కదా. ఒకడు క్రికెటర్ అవ్వాలనుకున్నాడు, కొన్ని రీజన్స్ వల్ల వాడు అవ్వలేకపోయాడు. వాడి లైఫ్ అక్కడితో ఆగిపోవాలా? కాదు కదా. లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్ శివ. ఒక మనిషి లేదనో ఒక గోల్ నెరవేరలేదనో లైఫ్ ఎప్పుడు ఆగిపోకూడదు. నాకు డాన్సర్ అవ్వాలని డ్రీమ్ ఉండేది, కానీ అవ్వలేదని ఆగిపోయానా? స్కెచింగ్లో ఇంకో డ్రీమ్ని వెతుక్కున్నా. యు ఆర్ నాట్ ద ఆప్షన్ ఇన్ మై లైఫ్ సతీ. యు ఆర్ ద వన్ ఇన్ మై లైఫ్. నీ జీవితంలో నన్ను తప్ప వేరే అమ్మాయిని చూడలేదు శివ. నువ్వు నన్నే చూసావు, నన్నే ప్రేమించావు. వేరే అమ్మాయిలను చూస్తుంటే తెలిసేది నీకు. నేను ఏ అమ్మాయిని చూడకపోవడం వల్ల నువ్వు నాకు నచ్చలేదు సతీ. నువ్వు నచ్చడం వల్లే నేను ఏ అమ్మాయిని చూడట్లేదు. సరే, ఒక పని చేద్దాం. అది తిని చూడు. చూశాను, ఏముంది? అలా కాదు, కొంచెం క్లోజప్లో, కొంచెం ఫీల్తోవే. ఇప్పుడు అదితితో ఫ్లర్ట్ చేయి. అయ్యో ఫ్లర్టా? అవన్నీ నేను చేయలేను సతీ. నీ కాబోయే పెళ్ళామే కదా శివ. అలా ఊరగా చూసి ఒక చిన్న స్మైల్ ఇవ్వు. అదంతా నేను చేయలేను సతీ. అయ్యా, నువ్వేం యాక్టర్వి శివ, ఫ్లర్ట్ కూడా చేయలేనంటావు. ఇప్పుడు ఒక చిన్న స్మైల్ ఇవ్వు. అయ్యో చూసేసింది సతీ. నీకు అర్థం కావట్లేదు సతీ, ప్లీజ్. అయ్యో ఏం కాదు శివ. అయ్యో నీకు అర్థం కావట్లేదు అరే. సతీ. వస్తుంది చూడు. ఏంది బావా కొత్తగా చూస్తున్నావు? నేనా? అట్లాంటిదేం లేదే. ఆ? ప్లీజ్. ఎప్పుడు లేనిది చాలా అందంగా కనిపిస్తున్నావంట అదితి. అదే చెప్తున్నాడు నాకు ఇందాక నుండి. నా అందం గురించి నాకు చెప్పాలా గాని ఫ్రెండ్కి చెప్తారా బావా? అదే కదా. ఏంటి సతీ నువ్వు అలా ఇరికిస్తున్నావు నన్ను? పర్లేదు. బావా అది జారింది, సతీ దోషింది. ఆహా నేనా? నేనెందుకు తోస్తాను శివ? ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు? అదేంటి సతీ, నువ్వే కదా. సర్లే బావా అన్నాడు. అయ్యో పద్దా. ఏంటి సతీ అసలు అలా ఇరికిచ్చేసాం. నేను రావచ్చా? అంటే అది ముగ్గురు. బావకు చాలా ఎక్కువైతుంది అత్తో. ఏంట్రా? అట్లాంటిది ఏం లేదమ్మా. సతీ ఏదో ఆట పట్టిస్తుందమ్మా. ఏం లేకుండా ఎందుకు ఆట పట్టిస్తారు బావా? ఒక్కడనే ఉండవే, వస్తున్నా. మంచిగా దెబ్బలైతే ఇయ్యాల. రామ్మా. ఏంది ఏమో చెప్తున్నావు? అత్తమ్మా అత్తమ్మా ఏంది అత్తమ్మ? ఏంది ఏం చెప్తావు మా అమ్మకి? రే శివా, దాన్ని ఏమనుకురా? అమ్మా ఇదా రాను రానిది కోతుల. బావా ఆగవే మంచిగా నువ్వు. ఉండదు చెప్తున్నా. ఏంది? వద్దు బావా. శివాకి చాలా ప్రేమ ఉంటుందంటీ, కానీ చెప్పడానికి ఎందుకు భయపడతాడో తెలీదు. వాడు చిన్నప్పుడు చూసిన నిజాలు అలాంటివి. ఏమైందంటీ? నాది వాళ్ళ నాన్నది లవ్ మ్యారేజ్. మాది పెద్ద కులం, వాళ్ళది చిన్న కులం కావడంతో మా పెద్దవాళ్ళు మా పెళ్లికి ఒప్పుకోలేదు. పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నాం. చాలా హ్యాపీగానే ఉన్నాం. కానీ ఒకరోజు
నేనేమీ చేయలేక వాళ్ళ నాన్న వాడి కళ్ళ ముందే చంపేశారు. వాళ్ళ నాన్నని వాడి కళ్ళ ముందే చంపడం చూసి వాడికి ప్రేమ అంటేనే భయం పుట్టింది. అందుకే వాడు నా మీద కూడా ప్రేమ చూపించడు. వాడి ప్రేమను నీతో చెప్పకుండా ఉండడానికి కారణం కూడా ఇదే సతీ. వాడు నాకంతా చెప్పాడమ్మా. ఈ ప్రేమ వల్లే నా భర్త పోయాడమ్మా. మళ్ళీ నా కొడుకును పోగొట్టుకున్నాను. అసలు మళ్ళీ ఎందుకు వచ్చావమ్మా వాళ్ళ లైఫ్లోకి? అమ్మా సత్యేది? ఇంటికెళ్ళిందిరా. ఆహా సరే